అనేక రకాలైనటువంటి వృక్షాలను పెంచితే ప్రకృతి బాగుంటుంది. కలుషితాలు పోతాయి, కల్మషాలు పోతాయి, ప్రకృతి కాలుష్యం దూరం అవుతుంది. మనం ప్రకృతి ఆరాధకులం. వేసేటప్పుడు వేప, పీకేటప్పుడు ఎవరు? వేపని ఎవరికి స్వరూపంగా చెప్తాం? ఏమా భారతదేశంలో ఉన్నాం మనం. వేప అంటే పోలేరమ్మ ఎక్కడ ఉంటుంది? అక్కడ వేప చెట్టు ఉంటుందా? వేప అంటే మహాలక్ష్మి. వేపని పీకకూడదు, ఎందుకంటే పోలేరమ్మ స్వరూపం అని. తప్పనిసరి అయితే ఏదో ఇల్లు కట్టుకోవడానికో ఇంకోటో ప్రాయశ్చిత్తం చెప్పుకొని క్షమాపణలు చెప్పుకొని ప్రక్కన పెట్టాలి తప్ప చెట్టుని ఎలా అంటే అలా తీయకూడదు. మన చేతులతో పెంచిన చెట్లు మనం తీయాల్సి వచ్చింది, చాలా బాధపడ్డాం. కాబట్టి మనం ఒక మొక్కనైనా నాటాలి. ఈ ధర్మంలో మనం ఉన్నాము అంటే ప్రకృతి ఆరాధన చేయాలి. అందరూ పొంగుతున్న పాలను చూడండి. మన ఇల్లు అంతా కూడా ఇంత సమృద్ధిగా ఉండాలి, మన కుటుంబాలన్నీ కూడా ఇంత సమృద్ధిగా ఉండాలి అని చెప్పి బ్రహ్మలింగేశ్వరుని ఒక్కసారి మనసులో ప్రార్థించుకొని తర్వాత ఇస్తారా బాలుడు?